సో ఈరోజు నేను మా ఆయన నా సొంత ఊరికి గట్కేసర్కి పోతున్నాం. ఎందుకంటే పెద్ద జాతర ఉంది గట్కేసర్లో, గట్టు మైసమ్మ జాతర. సో ఆ జాతర జున్నికి పోతున్నాం అనమాట. నా బిడ్డ మంచిగా పడుకొని ఉంది. శ్రీకాంత్ బుడ్డది మంచిగా వండుకుంది, నాకు నిద్ర వస్తలేదు. జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాం కదా, కరెక్ట్ ఇంటికి వంగనే లేస్తుంది చూడు. వావ్ ముగ్గు. సో ఈరోజు మా ఊరంతా పండగ కాబట్టి మా మమ్మీ మంచిగా కలర్స్తో తామరపు ముగ్గేసింది. రాగానే ఎంట్రీ నాకు ఈ ముగ్గు కనిపించింది. చాలా బాగుంది ముగ్గు. అల్లుడు బిడ్డే జాతరకి ఇంటికి వస్తున్నారని చెప్పేసి మా డాడీ ఏమో కబాబ్లు ప్రిపరేషన్ చేస్తున్నాడు. ఓ మై గాడ్. ఒకప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ప్యాంపరింగ్ చేస్తుండే ఇట్లా. ఎప్పుడైతే నా బిడ్డ పుట్టిందో ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్లు అన్నీ నా బంగారు తల్లికి వచ్చేసినాయి. రాగానే ఇట్లా వాళ్ళ మామ హగ్ చేసుకొని పడుకున్నాడు మంచిగా. ఇంకా వీళ్ళ అమ్మమ్మనైతే మొత్తం అసలు నన్ను దేకను కూడా దేకతలేదు. ఒక పక్క అల్లుడు గారి కోసం మా నాన్నేమో కబాబులు చికెన్ మటన్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఇంకో పక్క ఏమో మా మమ్మీ బుడ్డదాన్ని చూసుకుంటుంది. మరో పక్క బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే మా వారు ఫోన్లో బిజీగా ఉన్నారు. పచ్చి పులుసు, గుడ్డు పులుసు. ఏ గుట్టకొచ్చేసినాం. కార్మిక